Om Purnamada Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnameva Avasishyate. Om Shanti Shanti Shanti. Asato ma sadgamaya tamaso ma jyotirgamaya mrityorma amritangamaya. Om Shanti Shanti Shanti. క్రితం క్లాస్లో మనం అప్రోప్రియేషన్ ఆఫ్ ది ఫిజికల్ షీట్ అనేటువంటి పాయింట్ మీద మనం చెప్పుకున్నాం. అంతకుముందు క్లాసుల్లోనేమో మనం ఇది అంతా కూడా ది పాయింట్స్ ఆఫ్ క్రైసిస్ అనేటువంటి దాంట్లో 2 విభాగాలుగా మనకు చెప్పారు. ఒక్కొక్క రేస్లో ఎలా డెవలప్ అవుతూ వస్తున్నాడు మానవుడు అనేటువంటి విషయం చెప్పారు. సెకండ్ పాయింట్గా ఏమని చెప్పారంటే ఒక్కొక్క ఏజ్లో ఎలా వాడిలో చేంజెస్ అనేటువంటివి వస్తున్నాయి. ఈ 2 ఆస్పెక్ట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేశారు లాస్ట్ క్లాస్లో. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు మనం చదువుకున్నాం. There are many corresponding cycles of crisis in the life history of any soul down through the ages, but these major 5 crises can be traced with clarity from the standpoint of the higher vision. So, ఒక సోల్ తన యొక్క ప్రయాణంలో ఎన్నో విభాగాలను, ఎన్నో దారులను, ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ ముందుకు వెళ్ళడం అనేటువంటి జరుగుతుంటుంది. సో ఇది ప్రతి సోల్కి జరిగేటువంటి జర్నీ. సో అందులో బట్ దీస్ మేజర్ 5 క్రైసిస్, మనకి లాస్ట్ క్లాస్లో 5 మేజర్ క్రైసిస్, ఒక్కొక్క ఏజ్లో ఎలా క్రైసిస్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయం చెప్పారు కదా, అదే పాయింట్ అంటున్నారు. 5 మేజర్ క్రైసిస్ కెన్ బి ట్రేస్డ్ విత్ క్లారిటీ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ది హయ్యర్ విజన్. ఈ 5 అనేటువంటిది ఒక సోల్గా కూడా 5 మేజర్ క్రైసిస్ అనేటువంటి ఉంటాయి. ఒక లైఫ్లో 5 మేజర్ క్రైసిస్, అలాగే ఒక సోల్ యొక్క లైఫ్లో, నాట్ పర్సనల్ లైఫ్, నాట్ హ్యూమన్ లైఫ్, with respect to the soul life. So there are 5 major crises. So ఈ 5 major crises కూడా soul uplift అవడంలో ఇవన్నీ కూడా సాగుతుంటాయి. One of the ways in which the life story of a soul is charted in the arches of the masters is by means of graphs which give these crises, racial and individual. Sometimes with the more advanced aspirants, even the physiological crisis of importance are charted. The entire story of the relationship of a soul with its several vehicles of expression in the 3 worlds is the story of the various types of energy which are being magnetically related to each other and which are temporarily subordinated to varying aspects of force in order to produce those fields of magnetic activity wherein certain needed rates of vibrations may be established. So ఈ జర్నీ ఆఫ్ సోల్లో ఇది అనేక రకాలైనటువంటి ఫోర్సెస్, అనేక రకాలైనటువంటి వీటిని ఇది ఆహ్వానించుకోవడం, అనేక రకాలైనటువంటి ఫోర్సెస్ని ఇది కన్వర్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఎక్స్ప్రెషన్ ఇన్ ద 3 words, సెవరల్ వెహికల్స్. సో ఇదేం జరుగుతుందంటే ది ఎంటైర్ స్టోరీ ఆఫ్ ద రిలేషన్షిప్ ఆఫ్ ఎ సోల్ విత్ ఇట్స్ సెవరల్ వెహికల్స్. దీనికి ఏంటి వెహికల్స్ చాలా ఉన్నాయి సోల్కి. ఈగోయిక్ బాడీ ఒకటి, ఎథరిక్ బాడీ ఒకటి, ఆస్ట్రల్ బాడీ ఒకటి, ఫిజికల్ బాడీ, ఇలా ఎన్నో బాడీస్ ఉన్నాయి దీనికి. సో ఇవన్నీ కూడా సెవరల్ వెహికల్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద 3 worlds in the story of the various types of energy which are being magnetically related to each other. So the soul లైఫ్ లీడ్ చేయడంలో ఎన్నో ఫోర్సెస్ అనేటువంటివి, ఒక మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటే సోల్ ఉండి
ఆ ఫోర్సెస్ అన్నిటిని కూడా ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ద్వారా అది అట్రాక్ట్ చేస్తుంది. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. Soul is having some magnetic power through which it attracts certain forces from the space. అది విషయం. సో అట్రాక్ట్ చేసినప్పుడు magnetically related to each other and which are temporarily subordinated to varying aspects of force. So ఈ forces అన్ని కూడా which are temporarily subordinated to various aspects of force. ఈ అట్రాక్ట్ అయి ఉన్నటువంటి ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి కండిషన్స్ కి, అనేక రకాలైనటువంటి విధానములకి ఇవి దోహదపడుతూ ఉంటాయి, ఇవి వినియోగపడుతూ ఉంటాయి. అంటే చోట్ల నుంచి ఈ సోల్ అనేక రకాలైనటువంటి వాటితోటి అనుసంధానం చెంది పర్సనల్ జీవుడిగా దిగిరావడం అంటే జరుగుతుంది. In order to produce those fields of magnetic activity wherein certain needed rates of vibration may be established. From the angle of the initiates of the ageless wisdom, the story of man, the aspirant, is the story of his response to or repulse of applied energies. So ageless wisdom ప్రకారం అంటే సృష్టిలో ఉన్నటువంటి విజ్ఞానం అది దర్శించితే అక్కడ రెండు విషయాలు బోధపడతాయి. ఒకటి రెస్పాన్స్, ఇంకొకటి రిపల్స్. అంటే ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నాడు అనుకోండి, ఇట్ ఈస్ సమ్ ఫోర్స్ దట్ ఈస్ కమింగ్ ఇన్ టచ్ విత్ అస్. అలా అనుకోండి. ఒక వస్తువు ఉంది, ఒక వస్తువు మన దగ్గరకు వస్తుంది. మన లైఫ్ అన్నటువంటి ఒక సోల్ లైఫ్ మనం తీసుకుంటే, సోల్ లైఫ్ ఈజ్ హ్యావింగ్ మెనీ లైఫ్స్. సో ఒక ఫిజికల్ లైఫ్ మనం తీసుకుంటే అందులో ఎన్నో రకాలైనటువంటి ఫోర్సెస్ వీటితోటి అట్రాక్ట్ అవ్వడం, వీటితోటి సహకరించి వీటితోటి పనిచేయడం, మళ్ళా వీటి నుంచి రిపల్స్ అయిపోవడం, కొన్ని ఫోర్సెస్ విడిగా వెళ్ళడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అది చెప్తున్నారు ఆ పాయింట్. The story of man, the aspirant, is the story of his response to or repulse of applied energies. The fact that the interplay between different types of energy results in the formation of those aggregations or condensations of force, which we call bodies. So, ఇన్ని రకాలైనటువంటి ఫోర్సెస్ యొక్క కండెన్సేషన్స్ అంటే ఆ ఫోర్స్ అన్నటువంటిది అది ఘనీభవించడం చేత దేహము అన్నటువంటిది రూపం దాలుస్తోంది. సో వాట్ యు మీన్ బై ఫిజికల్ లైఫ్, వాట్ యు మీన్ బై ఆటమ్, ఆర్ వాట్ యు మీన్ బై సెల్? సో సెల్ బయాలజీకి వెళ్ళి చూసుకుంటే, సెల్ బయాలజీకి ఏమిటి మెయిన్? మైటోకాండ్రియా. మైటోకాండ్రియా ఇస్ ది పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. సో పవర్ అంటున్నది సెల్కి మైటోకాండ్రియా నుంచి వస్తుంది. వాట్ యు మీన్ బై మైటోకాండ్రియా? ఇలా మనం వెళితే మనకు బోధపడేటువంటి విషయం ఏంటంటే, ఇట్ ఈస్ ఎనర్జీ. ఈ ఎనర్జీ అన్నటువంటిది కండెన్స్ అయ్యేటప్పటికి ఒక రూపంగా వస్తుంది కదా, అది చెప్తున్నారు ఇక్కడ. ఫ్రమ్ ది యాంగిల్ ఆఫ్ ది ఏజ్లెస్ విజ్డమ్, ద స్టోరీ ఆఫ్ మ్యాన్, ద ఆస్పిరెంట్, aggregations or condensations of force, which we call bodies, shades or vehicles, material or immaterial. అంటే ఫిజికల్ ఆస్పెక్ట్స్ లో లైఫ్ ఎలా అయితే హెల్ప్ వర్తిస్తుందో, అలాగే ఆస్ట్రల్ ప్లేన్ లో ఆస్ట్రల్ బాడీ వర్తించడానికి ఆస్ట్రల్ ఆటమ్స్ అంటే వినియోగపడుతున్నాయి. సింపుల్. సో అలాగే మెంటల్ ప్లేన్ లో మెంటల్ ఆటమ్స్, మెంటల్ బాడీ అంటే వినియోగపడుతుంది. సో మెంటల్ బాడీ అంటే తయారవ్వాలంటే మెంటల్ ఆటమ్స్ కావాలి. ఒక మెంటల్ ఆటమ్ లేదనుకోండి, అప్పుడు వీడు సరిగ్గా ఆలోచించలేడు, సరిగ్గా ఒక రూపం దాల్చుకోలేదు, ఏం జరగలేదు. వాడికి మెంటల్ ఆటమ్స్ డెడ్ అయిపోతూ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు వాడికి నెమ్మదిగా వచ్చేటువంటి జబ్బుని ఏమంటారు? పార్కిన్సన్స్ డిసీజ్. వాడు ఏం ఆలోచించలేడు, ఏం చేయలేడు, ఇలా అయిపోతుంది. అంటే ఏంటి? వాడి యొక్క మెంటల్ ఆటమ్స్ అవన్నీ కూడా దెబ్బతింటున్నాయి. సో ఫిజికల్ బాడీ ఎలా అయితే ఫిజికల్ ఆటమ్స్ చేత తయారవబడుతుందో, మెంటల్ బాడీ అంటున్నది మెంటల్ ఆటమ్స్ చేత తయారవబడుతుంది. సో మెంటల్ ఆటమ్స్ ఎలా ఏర్పడుతున్నాయి? మెంటల్ ఆటమ్స్ అనేటువంటివి ఫోర్సెస్ అనేటువంటివి కండెన్స్ అయితే, ఉదాహరణకి అది 2 యూనిట్స్ కండెన్స్ అయితే ఫిజికల్ ఆటమ్, 4 యూనిట్స్ అలా డిపెండ్స్. శక్తి అనేటువంటిది కొంచెం కండెన్స్ అయితే ఇట్ విల్ బి మెంటల్ బాడీ, ఇంకో రకంగా కండెన్స్ అయితే ఆస్ట్రల్ బాడీ, ఇంకో రకంగా కండెన్స్ అయితే ఫిజికల్ బాడీ. ఇలా ఫోర్స్ అనేటువంటిది అనేక బాడీస్ గా ఏర్పడడానికి మూలంగా ఉంటుంది. ఇది విషయం గ్రహించుకోండి అంటున్నారు ఆయన. Our vehicles is incidental to the main issue. We call bodies, sheets or vehicles, material or immaterial, is incidental to the main issue, which is the development of a conscious response to the life of God. ఇక్కడ ఏం జరుగుతుంది? It is a conscious response.
సో వీడు చక్కగా ఆలోచించగలగడం, చక్కగా వీడి యొక్క ఆస్ట్రల్ బాడీ చక్కగా పనిచేయడం, వీడి యొక్క మెంటల్ బాడీ చక్కగా పనిచేయడం, వీడి యొక్క ఎథరిక్ బాడీ అంటే చక్కగా పనిచేయడం, ఇదంతా ఏమిటి? కాన్షియస్ రెస్పాన్స్ టు ది లైఫ్ ఆఫ్ గాడ్. అంటే ఆ లైఫ్ ఆఫ్ గాడ్ గా ఏదైతే ఉందో దాని యొక్క రెస్పాన్స్ గా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే మన యొక్క అధీనంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదండి అంటే, మన యొక్క అధీనము అని ఏదైతే అనుకుంటున్నామో ఇదంతా కూడా జగద్వ్యూహంలో భాగమే అని ఏదైతే అనుకుంటున్నామో అండి, ఇదంతా కూడా ప్రపంచ వ్యూహంలో ఇది ఒక భాగం అంతే. ఉదాహరణకు ఒక పెద్ద గవర్నమెంట్ ఆఫీస్ ఉంది. ఆ గవర్నమెంట్ ఆఫీస్ లో ఒక్కొక్కడు ఒక్కొక్క ఆఫీసర్ గా ఉండొచ్చు. బట్ ఎవడు ఏ పని చేసినా సరే ఒక హయ్యర్ ఆఫీసర్ లేదా చీఫ్ గా ఉన్నటువంటి వాడు ఏ రూల్స్ అయితే ఫ్రేమ్ చేసి ఉంచాడో ఆ రూల్స్ కి అనుసంధానంగానే వీడు పనిచేయడం అంటున్నది ఉంటుంది. కానీ తద్భిన్నంగా ఇంకో కొత్త రూల్ ఏదో తెచ్చేసి వీడు పనిచేయడం అంటున్నది ఎప్పుడు ఉండదు కదా. అది ఎట్లాగో ఇప్పుడు కూడా ఇదంతా కూడా ఆ రకంగా జరుగుతుంది కార్యక్రమం. Small units of energy, relatively speaking, are swept into contact with great fields of force, which we call planes. Small units of energy. చోట్లో శక్తి అనేటువంటిది, ఎనర్జీ అనేటువంటిది ఇది ఎలా వర్తిస్తుంది, ఎలా పనిచేస్తుంది అంటే రిలేటివ్ స్పీకింగ్ ఆర్ స్వెప్ట్ ఇంటూ కాంటాక్ట్ విత్ గ్రేట్ ఫీల్డ్స్ ఆఫ్ ఫోర్స్. సో ఈ గ్రేట్ ఫీల్డ్స్ ఆఫ్ ఫోర్స్ అనేటువంటిది ఏమిటంటే, ఉదాహరణకి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేన్ గా చెప్పారు మనకి, ఆస్ట్రల్ ప్లేన్ అని ఇవన్నీ కూడా. వాటిలో స్మాల్ యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ అంటే ఈ సోల్ కి కొన్ని యూనిట్స్ ఆఫ్ ఎనర్జీస్ అంటే వీడికి ఏర్పడింది. దేహం అంటున్నది కట్టుకోవడంలో వీడికి కొన్ని యూనిట్స్ ఆఫ్ ఎనర్జీస్ ఒక్కొక్క దేహంగా వీడికి ఏర్పడుతుంది. ఇది చోట్లో ఉన్నటువంటి వాటికి ప్రతిబింబం గాను, చోట్లో ఉన్నటువంటి వాటితోటి లింకప్ అయ్యేటువంటి విధముగా ఇవి ఉన్నాయి. వీడి యొక్క ఆస్ట్రల్ బాడీ ఉంది, చోట్లో ఉన్నటువంటి ఆస్ట్రల్ బాడీ తోటి వీడు అనుసంధానం చెందేట్టుగా ఇవన్నీ ఏర్పడుతున్నాయి. అది విషయం. So the non-linear relative speaking are swept into activity with the great fields of force, which we call planes. According to the extent of the impact, and this is determined symbolically speaking by the power of the originating will, the so-called age of the soul, the potency of group activity or potency or group karma, so will be the response between the unit of energy and the field contacted. So field contacted kinano వీడికి ఏంటి మరి, ప్రతి వాడు యాస్ట్రల్ బాడీ, మరి ప్రతి వాడు కూడా సృష్టిలో ఉన్నటువంటి దాంతో అనుసంధానం చెందొచ్చు కదా, చక్కగా అనుసంధానం చెందేటువంటి అవకాశం వీటికి ఏర్పాటు చేశారు కదా. అంటే ఏం లేదు సార్, ఇక్కడ చిన్న విషయం ఉంది. ఒక బ్యాంక్ ఉంది, బ్యాంకులో అకౌంట్స్ ఉన్నాయి. అందరివి ఆ కాలనీలో ఉండేటువంటి ప్రతివాడి అకౌంట్ బ్యాంకులో ఉంది. ఎవడు ఎంతవరకు డబ్బులు డ్రా చేసుకోగలనంటే, ఎవడికి ఎంతవరకు బ్యాంక్ వాడి అకౌంట్లో డబ్బులు ఉన్నాయి అంతవరకు డ్రా చేసుకోగలడు. బ్యాంకులో కొన్ని లక్షల కోట్లు ఉంటాయి. వెళ్ళిన ప్రతివాడికి ఎన్ని లక్షలు కొంటే లక్షలు డ్రా చేసి ఇచ్చారు కదా. వీడి అకౌంట్లో 10,000 ఉంటే వీడు 5,000కే వీడు ఇస్తాడు, లేదా మాక్సిమం ఇస్తే 10,000 ఇస్తాడు. అందుకని ఈడు వాడు. ఇంకొకడు ఉన్నాడు, వాడు 10 లక్షలు ఉంటుంది వాడి అకౌంట్లో, వాడికి 10 లక్షలు ఇచ్చేస్తాడు అలా. సో అలా వీడి యొక్క స్మాల్ యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ ద ప్లేన్స్ గా ఉన్నటువంటి వాటితోటి ఇది వీడికి ఎంతవరకు అందాలో అంతవరకే వీడికి అందుతోంది. అది విషయం చెప్తాను. ఒరిజినేటింగ్ అది. సో ఏజ్ ఆఫ్ ది సోల్ దీన్ని ఏమన్నారంటే వీడి యొక్క విల్ ఆస్పెక్ట్. ఈ విల్ ఆస్పెక్ట్ అనేటువంటిది వీడిలో ఎంత ఎనర్జీ డ్రా చేయాలనేటువంటిదిగా ఎంత ఇదిగా ఉంటుందో అంతే వీడికి ఇది చేస్తుంది. సో వీడి యొక్క విల్ ఆస్పెక్ట్ ని వీడు పెంపొందించుకుని అభివృద్ధి చేసుకుంటే వీ కెన్ డ్రా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ది స్పేస్. సో వాడు ఎంత డ్రా చేసుకోగలడం, ఎంత ఏమిటి అనేటువంటి దేని మీద ఆధారపడుతుంది అంటే వాటిలో ఉన్నటువంటి విల్ ఆస్పెక్ట్ మీద ఇదంతా కూడా ఆధారపడుతుంది అని చెప్తున్నారు. Originating will, the so-called age of the soul, the potency of group activity. దీని ఆనర్ ఇంకొకటి మాట, పొటెన్సీ ఆఫ్ గ్రూప్ యాక్టివిటీ. ఉదాహరణకు ఒక ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన డబ్బులు, ఇప్పుడు ఒక పర్సనల్ అకౌంట్ వేరు, ఇన్స్టిట్యూట్ యొక్క లేదా ఒక ట్రస్ట్ అకౌంట్ వేరు. ట్రస్ట్ అకౌంట్ నుంచి డ్రా చేయడానికి వచ్చినప్పుడు ఆ చెక్ రాసిస్తే ఇంకొకటేసారి 10 లక్షలు ఇచ్చేసి, వీడు ఇండివిజువల్ అకౌంట్ చెక్ రాసిస్తే వీడికి 10 రూపాయలు దొరుకుతుంది. ఇదంతా దేని చేత ఇదంతా అంటే వీడు యొక్క విల్ ఆస్పెక్ట్, వీడి యొక్క విధానము చోట్లో ఉన్నటువంటి దాంతో లింకప్ ఏర్పడేటువంటి దానికి ఇదంతా కూడా ఆధారపడుతుంది. సో గ్రూప్ యాక్టివిటీగా కూర్చున్నప్పుడు ఒకటేసారి ఒక 10 లక్షలు, ఒకటేసారి ఒక 10 గ్రేట్ యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ వీడికి వచ్చేది. దాన్ని ఏమన్నారంటే గ్రూప్ యాక్టివిటీ అన్నారు. సో కాల్డ్ ఏజ్ ఆఫ్ ది సోల్, ద పొటెన్సీ ఆఫ్ గ్రూప్ యాక్టివిటీ అండ్ ప్లానటరీ ఆర్ గ్రూప్ కర్మ.
so will be the response between the unit of energy and the field contacted. And so will be the quality and vibratory activity of the atoms of matter which are attracted and held together. So వీడి యొక్క మ్యాటర్ అట్రాక్టెడ్ అండ్ హెల్డ్ టుగెదర్ దేని మీద డిపెండ్ అవుతుందంటే వీడి యొక్క విల్ ఆస్పెక్ట్, వీడు సోల్ ద్వారా వీడు ఎంత స్థితికి వచ్చాడో దాన్ని బట్టి వీడి దేహం అనేటువంటిది ఉంటుంది. సో వీడి దేహము అలా పనిచేస్తుంటుంది. సో ఒక లైఫ్ నుంచి ఇంకొక లైఫ్కి వెళ్ళేటప్పటికి వీడి దేహము ఇంకా హయ్యర్ స్థితికి వీడికి వెళ్ళేటువంటి దేహం వీడికి దొరుకుతుంది. అంటే అదే అందుగురించే మామూలుగా మన ఇనిషియేషన్ సోలార్లో మనకి ఏమని చెప్తారు, మహా చౌహాన్ హూ ఇస్ ఇన్ఛార్జ్ ఫర్ గివింగ్ ది బాడీస్ టు ద పీపుల్, అదంతా మనం చదువుకోను. ఏమిటి అందరి బాడీస్ ఒకటే కదా, ఏమిటి ఇదంతా అంటే ఈ తేడాలు ఉంటున్నాయి. సో ఏంటి తేడా అంటే అనగా వీడి యొక్క స్థితి, వీడి యొక్క సాధనకు అనుగుణంగా వీడికి దేహం అనేటువంటిది ఇవ్వబడుతుంది. అంటే వీడు ఎంతగా వీడు సాధన చేసుకుని ఉంటాడో అంత పటిష్టమైనటువంటి దేహం వీడికి ఏర్పాటు అవుతూ ఉంటుంది సృష్టిలో నుంచి. సో ఈ దేహం ఇది ఏర్పడటం ఇదంతా కూడా దేని మీద ఆధారపడుతూ ఉంటుంది అంటే వీడిలో ఉన్నటువంటి విల్ ఆస్పెక్ట్ మీద ఆధారపడుతూ ఉంటుంది, లేదా వీడిలో ఉన్నటువంటి గ్రూప్ యాక్టివిటీ, పొటెన్షియల్ ఆఫ్ గ్రూప్ యాక్టివిటీ, లేదా ప్లానెటరీ నుంచి వచ్చేటువంటి దీని చేత ఇదంతా కూడా ఆధారపడుతుంది. ఒకనొక జనరల్ గా మనకి ఈజీగా గుర్తుండాలి, ఈజీగా అనుకుంటే వీడి యొక్క సాధన బట్టి వీడికి దేహం అనేటువంటిది దిగుబడుతుంటుంది. మామూలుగా మనం సింపుల్ గా మనం గుర్తుంచుకోవాలంటే ఫీల్డ్ మాట్లాడు. సో ఈ రకంగా ఈ యాక్టివిటీ అంతా కూడా సాగుతుంది. They will thus constitute a temporary form from which can be seen as externalized and as relatively tangible. So they will thus constitute a temporary form from which can be seen as externalized and as relatively tangible. So అందువల్ల ఏంటంటే రిలేటివ్లీ టాంజిబుల్ గా ఉంటుండేది లేదా ఎక్స్టర్నలైజ్ అంటుండేది వీడు చేసుకున్నటువంటి దాంట్లో కొంత భాగంగానే వీడు చూడడం అంటుంది జరుగుతుంది. ఎందుకు? ఉదాహరణకు వీడు బ్యాంక్ అకౌంట్ లో 10 లక్షలు ఉన్నాయి, వీడు 5 లక్షలు డ్రా చేసుకుంటాడు. లేదా దీన్ని ఇంకా చక్కగా అవగాహన చేసుకోవాలంటే వీడి యొక్క మిగిలిన ప్లేన్స్ యొక్క యాక్టివిటీ అంటున్నది కూడా వీడికి సాగుతుంది. కాబట్టి ఎక్స్టర్నలైజ్ యాక్టివిటీ వీడి యొక్క సాధనకు కొంత మనం చూస్తుంటాం, మిగిలిన ప్లేన్స్ యాక్టివిటీ మనకి అంతగా టాంజిబుల్ గా కనబడదు. కాబట్టి వీడి యొక్క సాధన లేదా వీడి యొక్క ఇదంతా కూడా కొంతవరకే మనకు దర్శనం అవుతుంది. బ్యాంకు నుంచి ఇప్పుడు ఫిజికల్ లైఫ్ లీడ్ చేయడానికి ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు ఖర్చులకు ఒక 5,000 చాలండి. అంత మాత్రాన వీడి అకౌంట్ లో 10,000 ఉన్నంత మాత్రాన వీడికి ఫిజికల్ లైఫ్ వీడు ఎంతవరకు చెక్ రాస్తాడో, ఎంతవరకు ఈ రోజు ఖర్చులు అవసరం అంతవరకు వీడికి చెక్ రాస్తాడు, అంతవరకు డబ్బులు ఇచ్చాడు. అదే సో ఈ లైఫ్ ఇలా వెళ్ళడానికి ఇంత డబ్బులు చాలు, అంత మాత్రం వీడి అకౌంట్ లో డబ్బులు లేవని కాదు. వీడు సాధన చేస్తున్నదంతా ఏమిటండి, ఏంటో వీడు సాధన చేస్తున్నా ఇదంతా అలానే ఉంటుంది వాడి జీవితం అంటే జీవితం అలానే ఉంటుంది అన్నట్టుగా అనుకోవద్దు ఎప్పుడు కూడా. చక్కగా అదే మనం మేకాళ్ళ రోజు కూడా మనం చెప్పుకున్నటువంటిది. సో చక్కగా ఒక సాధన అంటున్నది సాగుతూ ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం అంటున్నది కంపల్సరీగా ఉంటుంది వాడికి. ఫిజికల్ లైఫ్ లో ఎంతవరకు వాడు ఫిజికల్ లైఫ్ వెళ్ళాలో సోల్ డిసైడ్ చేసుకుంటుంది, అంతవరకే ఎనర్జీ డ్రా చేస్తుంటుంది. బట్ విత్ రెస్పెక్ట్ టు అదర్ ప్లాన్స్ he may be having very lot of energies. సో ఉదాహరణకి వాడు ఒక స్వామీజీను ఏదో ఉన్నాడు ఫిజికల్ లైఫ్, లేదా ఒక రమణ మహర్షి, లేదా ఒక షిరిడి సాయిబాబా గారు. ఆయన ఒక ఫిజికల్ లైఫ్ లీడ్ చేయడానికి ఏముంది, ఆయన పెద్ద 10 రూపాయలు కూడా అక్కర్లేదేమో అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ లైఫ్. బట్ ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీస్ విల్ బి హ్యావింగ్ ఇన్ హయ్యర్ ప్లేన్స్ ఫర్ దెమ్. అలా అన్నమాట. From which can be seen as externalized and relatively tangible, and which can function as a mode or medium whereby the soul can contact larger forms of divine life and expression. So the annual soul can contact larger forms of divine life and expression. So వాడుకున్నటువంటి ఎనర్జీస్ అన్ని కూడా వాడి అకౌంట్లో అలా ఉందనుకోండి డబ్బులు, ఇప్పుడు ఏమవుతుంది, వాడు రేపు పొద్దున వాడికి లోన్ అడగానే వెంటనే తీసి ఇచ్చేస్తాడు. ఎందుకంటే వీడి యొక్క విత్డ్రాల్స్ తక్కువ ఉన్నాయి, వీడి యొక్క ఇవి క్రెడిట్ అయ్యేవి ఎక్కువగా ఉన్నాయి, టక్కన లోన్ ఇచ్చేస్తాడు. అట్లా ఊరినే మనకు అర్థం అవడానికి చెప్తాడు. The more intricate the organization of the form and the more complex and perfect the response apparatus, the more clearly will be indicated the age of the soul. The more intricate the organization of the form, the organization of the forum
ఎంత చక్కగా ఎంత విధానముగా ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఏజ్ ఆఫ్ ది సోల్ మీరు చెప్పొచ్చండి. జర్నీ ఆఫ్ ది సోల్, ఏజ్ ఆఫ్ ది సోల్ అనేటువంటిది చక్కగా మనం దాన్ని బట్టి కూడా తెలియబడుతుంది. Organization of the form, and the more complex and perfect the response apparatus. సో రెస్పాన్స్ apparatus ఎలా ఉంటుంది ఏమిటి అంటే వీడి యొక్క సూక్ష్మగ్రాహిగా ఉన్నాడా, ఎలా ఉన్నాడు ఏమిటి, రెస్పాన్స్ apparatus వీడిది ఎలా ఉంది. The more clearly will be indicated the age of the soul and the perfected intent or potency of its will. Perfected intent or potency of the will, the freer it will be from the limiting karma of an unevolved conditioning vehicle. అలా ప్రతి పదం కూడా మనం జాగ్రత్తగా చదువుకోవాలంటదిగా ఉంటుంది. అన్ఎవాల్వింగ్ వెహికల్ గా ఉంటుంది. అంటే వెహికల్ ఉదాహరణకు వీడు పుట్టినటువంటి ఫ్యామిలీ మేబీ ఆఫ్ సేమ్ శ్రీపాద శ్రీవల్లభ స్వామి గారి ఫ్యామిలీ ఎలా ఉండేది అని ఏదో మామూలు ఫ్యామిలీ. బట్ ఈయన సాక్షాత్తు ఈయన అంతటి వాడు. ఆయన అన్నగారులు కానీ వాళ్ళు కానీ చాలా మామూలు వాళ్ళు, పాపం మాటలు రాకుండా వాళ్ళు అలా ఉండేటువంటి వాళ్ళుగా ఉండేవాళ్ళు. కానీ శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఈయనది. సో దీన్ని బట్టి మనం అవగాహన చేసుకోవాల్సింది ఏమిటంటే లిమిటింగ్ కర్మ ఆఫ్ అన్ అన్ఎవాల్వ్డ్ కండిషనింగ్ వెహికల్ అనేటువంటిది కొంత పనిచేస్తుంది. దాన్ని బట్టి వాళ్ళని చూడటం అంటుండేది కరెక్ట్. లిమిటింగ్ కర్మ ఆఫ్ అన్ఎవాల్వ్డ్ వెహికల్ది ఒక రకంగా సాగుతుంటుంది, కానీ వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఆపరేటర్స్ విల్ బి వెరీ హయ్యర్. కర్మ ఆస్పెక్ట్ అనేటువంటి చేత వాడి యొక్క ఫిజికల్ లైఫ్ మేబీ వాళ్ళు ఏదో చాలా మామూలు ఫ్యామిలీలో పుట్టినట్టు చాలా కష్టాలు పడుతున్నట్టుగాను, లేదా లిమిటింగ్ కర్మ అంటుంటే దాని చేత అంటే ఏంటి వీడేదో వీడు ఉండేటువంటి కండిషన్స్ ఇలాంటి ఉదాహరణ. ఫిజికల్ లైఫ్ అనేటువంటిది వాడు ఉండేటువంటి కండిషన్స్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ వాళ్ళ యొక్క ఇది అంటే ఈ ఎనర్జీ యూనిట్స్ అంటుండదు. అందుగురించి మనం చాలా వరకు చూస్తే మహానుభావులు వీళ్ళందరూ కూడా లిమిటింగ్ కర్మ అంటుండే దాని ప్రిన్సిపల్ గా వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళ యొక్క ఫిజికల్ ఆస్పెక్ట్స్ దే లీడ్ విత్ దేర్ ఫిజికల్ లైఫ్ విత్ వెరీ లిమిటేషన్స్. చాలా లిమిటెడ్ గా వాళ్ళు ఫిజికల్ ఆస్పెక్ట్స్ వాళ్ళు వాడుకుంటారు. ఎందుకంటే బికాస్ ద ఎనర్జీ విల్ బి వెరీ హయ్యర్ ఫర్ దెమ్. ఉన్నటువంటి ఎనర్జీస్ ని హయ్యర్ పర్పసెస్ కి ఎక్కువ వాడుకుంటారు. So the more intricate the organization of the form and the more complex and perfect of the response apparatus, the more clearly will be indicated the age of the soul and perfect intent or potency of its will. So potency of the will అంటుంది కూడా ఈ పర్ఫెక్టెడ్నెస్ అంటుంది దాంట్లో తెలియబడుతుంది. సో ఎన్ని జన్మల నుంచి వాడు సాధన చేసుకుంటూ వస్తే ఈ జన్మలో వాడు 5 ఏళ్ల పిల్లవాడు చక్కగా 6 గంటలకి స్నానం చేసి వచ్చి కూర్చుంటున్నాడు సార్. ఆలోచించి అదనమాట ఇక్కడ పాయింట్. Will be integrated the age of the soul and the perfected intent or potency of its will. Will యొక్క పొటెన్సీ అంటున్నది ఆ సాధన, అలా దాన్నే ఏజ్ ఆఫ్ ది సోల్. ఎన్నో జన్మల నుంచి వాడు సాధన చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఉదయం 6 గంటలకు ప్రార్థన చేయాలని అంటే వాడితో చక్కగా వాళ్ళ తండ్రి కన్నా వాడు ముందు కూర్చునేటువంటి విధానంలో వీడు వెళ్ళిపోవచ్చు. చెప్పలేము, అలా ఉంటాడు. సో వయసుతో సంబంధం లేదు ఏజ్ ఆఫ్ ది సోల్. ది పర్ఫెక్ట్ ఇంటెంట్ ఆర్ పొటెన్సీ ఆఫ్ ఇట్స్ విల్, ద ఫ్రీయర్ ఇట్ విల్ బి ఫ్రమ్ ది లిమిటింగ్ కర్మ. ఎంత పర్ఫెక్ట్ ఇంటెంట్ అనేటువంటిది వచ్చేస్తుందో ద ఫ్రీయర్ విల్ బి ఫ్రమ్ ది లిమిటింగ్ కర్మ ఆఫ్ అన్ అన్ఎవాల్వ్డ్ కండిషన్. వీడి యొక్క భౌతికమైనటువంటి దేహంలోకి ఉండేటువంటి కర్మకేనూ వీడి యొక్క సాధనకి సంబంధం లేనటువంటిదే వీడు చెడిపోతుంది. ఉదాహరణ కూడా ఒక భౌతిక దేహం చాలా ఇబ్బందులుగాను చాలా కష్టాలుగాను ఉండొచ్చు, బట్ వీళ్ళ సాధన వెరీ హయ్యర్. A close study of this subject is not possible here. The appropriation by a soul of those energy units which will constitute its body or sheath as it passes from one plane to another and from one state of consciousness to another is a study so abstruse and complicated that only those initiates whose development equips them and whose interest impels them to work with the application of the law of karma can readily comprehend the complexities of the subject. 2 words అది. సో ఇక్కడ లా ఆఫ్ కర్మ అంటే పాయింట్ ఒకటి. తర్వాత సోల్ అంటున్నది వన్ ప్లేన్ ఆఫ్ యాజ్ ఇట్ పాసెస్ ఫ్రమ్ వన్ ప్లేన్ టు అనదర్ అండ్ ఫ్రమ్ వన్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ టు అనదర్. సో ఇదంతా కూడా ఏంటంటే ఈ సోల్ జర్నీ అంటుంటుంది ది అప్రాప్రియేషన్ బై సోల్ ఆఫ్ దోస్ ఎనర్జీ యూనిట్స్ విచ్ విల్ కాన్స్టిట్యూట్ ఇట్స్ బాడీ ఆర్ షీత్. ఇది ఒక బాడీ ఆర్ షీత్ అంటుంటుంది. అంటే మామూలుగా వీడు
ఎటువంటి టీచర్స్ వీడికి పాఠాలు చెప్పేటువంటి వాళ్ళుగా ఉంటారు అంటుంటాడు. అంటే వీడి యొక్క బాడీ ఆఫ్ షేప్ వీడిది ఎటువంటి విధంగా ఉంటుందంటే కనుక వీడు ఒక లెవెల్ వరకు ఒక గ్రూప్ ఆఫ్ టీచర్స్ లేదా ఒక యూనిట్స్ ఆఫ్ ఎనర్జీస్ వీడికి రెస్పాన్స్ అవుతుంది. వీడు సాధన నుండి చక్కగా సాగుతుండేడికి వీడి దేహంలో పనిచేసేటువంటి దేవతలు చాలా హైలీ క్వాలిఫైడ్గా ఉంటారు. వాళ్ళు ఏదైనా ఒక పేపర్ అడగగానే వెంటనే టేబుల్ మీద తెచ్చి పెట్టేస్తారు. వీడు అడుగుతాడేమో అని చెప్పి వాళ్ళు రెడీగా పెట్టేసుకునేటువంటి దేవతలు వీడి బాడీలో పనిచేస్తుంటారు. ఎందుకంటే ఎప్పుడు వీడు ఏ పేపర్ అడుగుతాడో వాడు ఆ దేవతలు లేదా ఈ ఆఫీసర్ దగ్గర పనిచేసేటువంటి స్టాఫ్ వీళ్ళందరూ. సో స్టాఫ్ వాళ్ళందరూ ఎట్లా పనిచేస్తారు? వాళ్ళు ఆఫీసర్ని బట్టి వాడు పనిచేయడం అనేటువంటిది ఉంటుంది చూసారా, అట్లాంటి విషయం ఇక్కడ చెప్తారు. సో దేహం అనేటువంటిది చక్కగా అంటే ఒక పదునెక్కిన కత్తిలాగా తయారవుతుంది సాధన బాగా చేసుకుంటూ వస్తాం. వీడి మైండ్ కానీ వీడి దేహంలో ఉండేటువంటి విధానం కానీ అంతా కూడా చక్కచక్క తడతడగా ఉంటుందండి. అది వీడు చెప్తున్నారు ఇక్కడ. Its body or shape as it passes from one plane to another and from one state of consciousness to another. సో అదే లైఫ్ లీడ్ చేస్తున్న ఇంతకు ముందు ఉన్నటువంటి దేవతలు లేదా ఇంతకు ముందు స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ వేరు, ఇప్పుడు స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ వేరు. ఎందుకంటే ఇదంతా కూడా వాటి సాధన ఆ రకంగా వెళుతుంది. దీని ఏమన్నారంటే ది అప్రోప్రియేషన్ బై ఎ సోల్ ఆఫ్ దోస్ ఎనర్జీ యూనిట్స్ విచ్ విల్ కాన్స్టిట్యూట్ టు ఇట్స్ బాడీ ఆర్ షేప్. సో సోల్ అనేటువంటిది ఎటువంటి ఎనర్జీస్ ఇది లింకప్ అవుతుందో అటువంటి ఎనర్జీస్ తగ్గట్టుగా స్టేట్ గవర్నమెంట్ తోటి లింకప్ అయి పనిచేసేటువంటి విధానం ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ తోటి పనిచేసేటువంటి విధానం ఒకటి, తేడా ఉంటుంది కదా. సో వీడు స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళాడు. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళాడు, ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా కనెక్టివిటీ అంటుంటుంది ఉన్నప్పుడు వీడి డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఆఫీసర్లు కానీ వీడి దగ్గర పనిచేసేటువంటి విధానం కానీ పేరు అలా ఉంటుందండి. Conscious to another is a state so abstruse and complicated that only those initiates whose development equips them and whose interest impels them to work with the application of the law of karma, which is identified in time and space with the substance and force, can readily comprehend the complexities of the subject. Can readily comprehend. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు చదువుకునేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు దృష్టిలోకి తెచ్చుకుందాం. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే 2 words are emerging today in connection with modern psychology which have a close relation to this difficult law. They indicate 2 basic ideas with which these trained initiates work. 2 basic laws అనేటువంటి పనిచేస్తున్నాయి. సో ఈ బేసిక్ లాస్ వీటిని బేస్ చేసుకుని ఈ విషయం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో ఒక ఇనిషియేట్, ఆయనకి దేహం ఉంది, మనకి దేహం ఉంది. బాగా ఆరితేరినటువంటి వాడు ఒక డ్రైవరు, ఒక మామూలు డ్రైవరు, లేదా ఒక బ్రహ్మాండమైనటువంటి కారు, ఒక మామూలు కారు. అన్ని కార్లే కానీ తేడాలు ఉన్నాయి చూసారా, అలాంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. సో ఒక ఇనిషియేట్ యొక్క విధానంలో ఎలా ఉంటుందంటే 2 basic ideas with which these trained initiates work. The idea of patterns and the idea of conditioning. 2 పదాలు మనకు వచ్చాయి కొత్తగా. ఒకటి ఏంటి ఐడియా ఆఫ్ ప్యాటర్న్ అన్నారు, ఇంకొకటి ఐడియా ఆఫ్ కండిషనింగ్. హోల్డ్ డెఫినెట్ అకల్ట్ ఇంప్లికేషన్స్. ద వర్కర్స్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎసోటెరిక్ వర్క్ డీల్ ప్రైమర్లీ విత్ ద వరల్డ్ ఆఫ్ ప్యాటర్న్స్ విచ్ అండర్లై ఆల్ ద యాక్టివిటీస్ ఆఫ్ ది ఓవర్ సోల్ అండ్ ద ఇండివిజువల్ సోల్స్. సో ప్యాటర్న్ అంటే ఏంటంటే సో అండర్లై ఆల్ ద యాక్టివిటీస్ ఆఫ్ ది ఓవర్ సోల్ అండ్ ఇండివిజువల్ సోల్స్. సో ఈ ప్యాటర్న్ అంటే ఏంటంటే it's the department of esoteric work deal primarily with the world of patterns which underlie all the activities. అంటే సోల్ యొక్క యాక్టివిటీ ఒకటి, సోల్ కి పైన ఇంకొక యాక్టివిటీ అంటాడు. అంటే ఓవర్ సోల్ అంటే సోల్ మీద ఒక చక్కటి స్థితి సాధించుకున్నటువంటి వాళ్ళు ఓవర్ సోల్స్ అన్నారు. అంటే సోల్స్ అంటే వీడు జీవుడుగా అంటే వీడు 3rd ఇనిషియేషన్ బిఫోర్ గా ఉంటుంటాడు సోల్. సోల్ మీద ఒక వచ్చినప్పుడు 4th ఇనిషియేషన్ ఆ 5th ఇనిషియేషన్ లో అంటుంటాడు. వాళ్ళు దే ఆర్ కాల్డ్ ఓవర్ సోల్స్. సో ఓవర్ సోల్స్ ఒకళ్ళు, తర్వాత ఇంకా ది వర్క్ ఆఫ్ ది ఓవర్ సోల్ అండ్ ది ఇండివిజువల్ సోల్స్. ఇండివిజువల్ సోల్స్ అంటే జీవులు, ఓవర్ సోల్స్ అంటే పరమ గురువులు. అలా పెట్టుకోవచ్చు మీరు ఊరిని, జస్ట్ అండర్స్టాండింగ్. బట్ అలా అని కాదు ఇక్కడ అర్థం. ఓవర్ సోల్ అంటే సోల్ కి ఇంకా హయ్యర్ గా లైఫ్ ఉంటున్నటువంటి వాళ్ళు. సో ఇండివిజువల్ సోల్స్ అంటే జీవులుగా ఉంటున్నటువంటి. సో ఈ ప్యాటర్న్ అన్నటువంటిది ఇట్ గివ్స్ ద యాక్టివిటీస్ ఫర్ ది ఓవర్ సోల్ అండ్ ఇండివిజువల్ సోల్స్. అంటే ఏంటి,
ఇట్ ఈస్ ఈ ప్యాటర్న్ అంటుంటుంది ఏంటంటే ఓవర్ సోల్స్ గా ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి యాక్టివిటీస్ అవన్నీ ఒక రకంగా ఉంటుంటుంది. అంటే ఆ ఉదాహరణకి ఇప్పుడు ఉన్నటువంటి స్థితి లేదా 2023లో ప్యాటర్న్ అనేటువంటిది ఎలా ఉంటుంది? సాధన అనేటువంటిది ఓవర్ సోల్స్ ఒక రకమైనటువంటి సాధన ఉంటుంది, ఇండివిజువల్ సోల్స్ ఒక రకంగా ఉంటుంది. సో అది విషయం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Forget not that this term individual souls is but a limiting phase used by the separative mind to indicate the aspects of one reality. అది ఓవర్ సోల్, ఇండివిజువల్ సోల్ అంటే సోల్ గా అప్లిఫ్ట్ అవుతూ ఉన్నటువంటి వాడు అంటున్నదిగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక యూనిట్స్ గా ఉంటున్నటువంటి వాడు, సపరేట్ యూనిట్స్ గా జీవులుగా ఉంటున్నటువంటి వాడు, సపరేట్ యూనిట్స్ వాడు. ఓవర్ సోల్ అనేది ఒక గ్రూప్ సోల్, ఒక హయ్యర్ సోల్ గా వాడు వర్తించడానికి ఓవర్ సోల్ అని వాడతారు. Patterns are, in the last analysis, only those types of energy which are struggling to emerge into material expression and which eventually subordinate the more superficial and obvious energies which have worked their way through to the surface, the process of manifesting to their newer imposed rhythm. సో ప్యాటర్న్ అనుకున్నదంటే ఏమిటంటే, ఉదాహరణకి వీడి దేహంలో కొన్ని ఎనర్జీస్ అంటాడు, వీడి దేహంలో పనిచేస్తున్నాయి చూసారా, దీన్ని ప్యాటర్న్ అన్నారు. దీనికి ఈ ప్యాటర్న్కి లేదా వీడి ఆఫీసు ఒక గవర్నమెంట్ ఆఫీసు, ఒక బ్యాంకు, ఆ బ్యాంకులో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఒక అండర్స్టాండింగ్ లోను, ఒక అండర్స్టాండింగ్ అంటే వాళ్ళ యొక్క ఎవాల్వ్మెంట్ ఇదంతా కూడా ఒక రకంగా ఉంటుంది. సో వీళ్ళు వర్తించడం అనేటువంటిది ఒక హయ్యర్ ఆఫీసర్ లేదా ఒక సెంట్రల్ నుంచి లేదా వాళ్ళ యొక్క మెయిన్ ఆఫీస్ నుంచి వీళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి వస్తుంటాయి. వాటి విధంగా వీళ్ళు పనిచేయడం అనేటువంటిది ఉంటుంది. దీస్ ఆర్ ఆల్సో ఆఫీసర్స్, దే ఆర్ ఆల్సో ఆఫీసర్స్. ఈ ఆఫీసర్ ఈ డిపార్ట్మెంట్ లో పనిచేయడం అనేటువంటిది అంతా కూడా దీన్ని ఏమన్నారంటే ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ అన్నటువంటి వాళ్ళు ఈ విధంగా ఇక్కడ పనిచేస్తున్నారు. ఇన్ ద న్యూయర్ ఇంపోజ్డ్ రిథమ్ they produce the change types, new forms and different notes, times and appearances. These patterns are literally all the divine ideas as they emerge from the subjective group consciousness and take those mental forms that can be appreciated and appropriated by the mind and the brain of man during any particular epoch. So ఈ ప్యాటర్న్ అన్నటువంటి వాళ్ళుగా ఉంటున్నటువంటి వాళ్ళు ఇందా చెప్పుకున్నటువంటిగా చోట్లో లేదా సెంట్రల్ లేదా మెయిన్ వాళ్ళతో అనుసంధానం చెంది వాళ్ళ యొక్క సహకారం చేత వీడి దేహంలో కావాల్సినటువంటి పదునైనటువంటి విధముగా పనిచేసేటువంటి స్థితులు కలిగినటువంటి వాళ్ళని ప్యాటర్న్ అంటే వీళ్ళు ఉదాహరణకు వీళ్ళు ఒక లెవెల్లో వీళ్ళు పనిచేస్తుంటారండి. ఒక కన్నుతోటి చూడటం, చెవులతోటి వినడం, ఇదంతా కూడా ఒక లెవెల్ ఆఫ్ వర్క్. ఇది మామూలుగా దేవతలు చేసేటువంటి ప్రతి దేహంలోనూ ఉన్నటువంటి దేవతలు పనిచేసేటువంటి విధానం ఇది. వీడు చక్కటి సాధన చేసుకుంటూ వస్తున్నటువంటి వాడు వీడి దేహంలో ఉన్నటువంటి దేవతలు వీళ్ళు ఏమయ్యారు, చోటులో పనిచేస్తున్నటువంటి దేవతలతోటి వీళ్ళు అనుసంధానం చెందేటప్పటికి వీడి దేహంలో ఉన్నటువంటి కళ్ళు మామూలుగా అందరూ చూసేటువంటి విధానమే కాకుండా వీడికి వాటికి వెనకాతలు ఉండేటువంటిది కూడా వీడికి దర్శనం అయ్యేటువంటి స్థితి వీడి కన్నుల్లోకి తెచ్చిపెట్టారు ఆ దేవతలు. చెవులతోటి వినేటువంటి శబ్దములు మామూలుగా అందరికి వినేటువంటి శబ్దములు వీడికి వినిపిస్తాయి. ఇది కాకుండా వీడికి ఇంకా కొన్ని సైలెంట్ గా వినిపించేటువంటి సౌండ్స్ సాధనలో మనం చెప్పుకుంటూ వస్తాం కదా, అలాంటి సౌండ్స్ కూడా వీడికి వినిపించేటువంటి విధానము దేని చేత ఏర్పడుతుంటే వీడి చెవుల్లో పనిచేస్తున్నటువంటి దేవతలు చోటులో ఉన్నటువంటి దేవతలతోటి అనుసంధానం చెందాలి. అంటే వీడికన్నా హయ్యర్ ఆఫీసర్స్ గా ఉన్నటువంటి వాళ్ళతోటి పని చేసినప్పుడు ఇక్కడ వీడు ఎలా పని చేయాలి ఏమిటి అన్నటువంటి విషయం వీడికి తెలుస్తుంది ఈ ఆఫీసర్. ఉదాహరణకు వీడు బ్యాంక్ ఓన్లీ 10 లక్షల వరకు వీడు చేయగలదు. ఉదయం వీడికి వర్క్ ఎక్కువైంది, అప్పుడు అక్కడ కూర్చున్నటువంటి క్యాషియర్ ఎలా నేను ఫాస్ట్ గా రోజుకి 30 మంది కాదు ఇప్పుడు 50 మందికి నేను క్యాష్ ఫాస్ట్ గా ఇవ్వాలంటే వీడికన్నా పెద్ద బ్యాంక్ లో పనిచేస్తుంటే వీడు చెప్తాడు, అరే అలా కాదురా ఇలా చేసుకో, పని నీకు తేలిక, నువ్వు ఫాస్ట్ గా నువ్వు పని చేయగలుగుతావు అంటే చెప్తాడు. దీన్ని ఏమన్నారంటే దీన్ని ప్యాటర్న్, అది విషయం చెప్తున్నారు. These patterns are literally the divine ideas as they emerge from the subject to group consciousness
and take those mental forms that can be appreciated and appropriated by the mind and brain. Appropriated and appreciated by the mind and brain. సో ఏదైనా సరే వీడి యొక్క మైండ్ అండ్ బ్రెయిన్కి ఆ విధానంగా ఉంటుంది దర్శనం అవ్వాలి. లేదా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసరు అంత హయ్యర్ వరకు వీడి ఇక్కడ ద్వారా వీడు చేయగలగాలి. ఎలా అయినా సరే మీరు ఎలా అనుకున్నా సరే. సో వీడు చూస్తున్నటువంటి విధానం వెనుక ఉన్నటువంటి సబ్జెక్టు ప్లేన్లో ఉన్నటువంటిది వీడికి దర్శనం అవ్వాలి. సో దాన్ని ఏమన్నారు అప్రోప్రియేటెడ్ అన్నారు. సో వీడి యొక్క మైండ్ అండ్ బ్రెయిన్ ఎలా అప్రోప్రియేట్ అయి ఉంటుందంటే వీడు కంట్లో ఉంటాడు దేవతలు, చోట్లో ఉంటాడు దేవతలతో అనుసంధానం చెంది అందరికీ కనబడేటువంటి విషయం కాకుండా ఇంకా దాని లోపల దాగి ఉన్నటువంటి విషయాన్ని వీడి యొక్క బ్రెయిన్కి వీడి యొక్క మైండ్కి దర్శింపజేసేటువంటి విధముగా వాళ్ళు పనిచేస్తున్నారు. అది విషయం ఇక్కడ. The more superficial mental expression to this newer imposed wisdom, these patterns are literally the divine ideas. It might therefore be thought that these patterns are fundamental ideas which takes shape and appear to control the way of a man on earth. So it can control the way of a man on earth. As it is esoterically called, produce the conditioning here discussed literally and cautiously. This is not so. From the angle of esoteric thought, conditioning concerns the response. ఇంకొక పదం ఏంటి మనకి కండిషనింగ్ అంటే పదం ఒకటి వచ్చింది మనకి ఇలా చెప్పుకుంటుంది. ప్యాటర్న్ అంటే ఏంటి చెప్పారు, కండిషనింగ్ అంటుంటుంది ఇంకొక పదం. ఈ కండిషనింగ్ అంటే ఏమిటంటే ఇట్ ఈస్ ది రెస్పాన్స్. రెస్పాన్స్ కన్సర్న్స్ ది రెస్పాన్స్ innate and inherent of matter or substance to the pattern. సో ఇప్పుడు ఈ ఉన్నటువంటి దాన్ని ప్యాటర్న్ ఉన్నటువంటి దానికి దాన్ని తగ్గట్టుగా వీడిలో ఉన్నటువంటి మ్యాటర్ రెస్పాండ్ అవ్వాలి. దాన్ని ఏమన్నారంటే కండిషనింగ్. ఉదాహరణకి దేవతలు వీడు కంట్లో ఉన్నటువంటి దేవతలు ఏ చోట్ల ఉన్నటువంటి దేవతలతో అనుసంధానం చెందారు. కానీ కంట్లో ఉన్నటువంటి పదార్థము అంటే కన్ను, భౌతికమైనటువంటి కన్నులో ఉన్నటువంటి అణువులు ఇదంతా కూడా స్ట్రక్చర్ ఆఫ్ ఐ. ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఐ వీడు చూద్దాం అనుకున్నటువంటిది వీడు చూచానటువంటిది వీడు కలిగించాలి. ఏదైతే ఏదైతే దృష్టితో వీడు చూస్తున్నాడో ఆ సన్నటి దాని వెనకాల ఇవన్నీ వీడు చూసుకుంటూ వెళ్తాడు కదా, ఆ చూస్తున్నటువంటి దానికి తగ్గట్టుగా వీడి కన్ను తయారవ్వాలి. దాన్ని ఏమన్నారంటే కండిషనింగ్. It might be said that the pattern evokes and awakens response, but that the conditioning of the resultant activity is determined by the quality of the response apparatus. ఈ కండిషనింగ్ అంటే దేని మీద డిపెండ్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ ద రెస్పాన్స్ apparatus. సో వీడి యొక్క దేహం కానీ అంటే దేహం అంటే ఈజీగా మనకు అర్థమయ్యేట్టుగా ఉంటుంది కాబట్టి చెప్తుంది. సో వీడి యొక్క రెస్పాన్స్ apparatus, వీడి యొక్క ఆస్ట్రల్ బాడీ రెస్పాన్స్ apparatus ఎంత బాగుంటుందో వీడి యొక్క క్వాలిటీ చాలా బాగుండాలండి. ఆస్ట్రల్ బాడీది కానీ మెంటల్ యూనిట్ది కానీ వీడి యొక్క భౌతికమైనటువంటి దేహం కానీ. అప్పుడు వీడి యొక్క కండిషనింగ్ చాలా ఇదిగా ఉంటే అక్కడెక్కడో ఉన్నాడు వీడి దగ్గర మందులు వాడుతూ ఉంటాడు అనుకోండి, వాడికి అక్కడ ఏదో జబ్బు పడ్డాడు, లేదా వీడి చుట్టాలు లేదా వీడికి తెలిసినటువంటి స్నేహితుడు ఎవడైనా ఏదైనా సమ్ ఎక్స్ పర్సన్ వాడికి జబ్బు వచ్చింది లేదా వాడికి అపాయం ఏర్పడింది, వాడు వెంటనే మనం తలుచుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఎలా తెలుస్తుంది, దాని యొక్క సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఆయన మహానుభావులండి, ఆయన దర్శనం అవుతుందండి, ఇలా అవన్నీ ఏదో సరే మీ ఇష్టం అలా అనుకుంటే అనుకోండి కానీ బట్ ద రియల్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ మాస్టర్ జ్వాల్కుల్ గారు ఈజ్ గివింగ్ హియర్. సో వీడి యొక్క కండిషనింగ్ అంటే దాని ద్వారా వీడు ఏమవుతుందంటే వీడి యొక్క రెస్పాన్స్ apparatus చక్కగా ఇన్నేట్ అండ్ ఇన్హెరెంట్ అన్నారు. సో ఈ కండిషన్ ఈ రెస్పాన్స్ apparatus ఇస్ ఇన్నేట్ అండ్ ఇన్హెరెంట్. సో ఈ రెస్పాన్స్ apparatus అంటుండేది ఇన్హెరెంట్ గా వీటిలో ఉంటుండేది పెంపొందించుకోవడం, అభివృద్ధి కలిగి ఉండడం అంటుండేది చేసుకోవడం అంటుండేది దాన్ని కండిషనింగ్ అన్నది. Itself and the interplay, this quality is inherent in the substance itself, and the interplay between the pattern and the conditioned material produces the type of sheath which the soul appropriates in time and space. So ఈ ప్యాటర్న్ అండ్ కండిషనింగ్ ఈ రెండిటి యొక్క సమ్మిశ్రం చేత సోల్ అన్నటువంటిది అది దర్శించినటువంటి విధానమును ఈ ప్యాటర్న్ అండ్ కండిషనింగ్ కలిగినటువంటి
లేయర్స్ లో అది రిఫ్లెక్ట్ చేయగలదు. In time and space, in order to experiment and gain experience, soul in this pattern and conditioning, it will gain experience and it will do experiments. అది చూసింది కరెక్ట్ గా ఉందా లేదా అంటే వీటిలో దర్శింపడుతుంటుంది ఈ ప్యాటర్న్ అండ్ కండిషనింగ్ లో. అది దాని వలన అది ఎక్స్పీరియన్స్ అంటే గెయిన్ అవుతూ ముందుకు వెళుతుంది. It will appear more clearly, therefore, as more studies this subject and ponders deeply upon its implications, that as a man advances on the path of evolution and nears the status of an initiate, the conditioning of the form, innate and inherent, will continuously approach nearer and nearer to the requirements of the pattern. The conditioning and రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది ప్యాటర్న్ కి అనుగుణంగా కండిషనింగ్ అంటున్నది ఏర్పడిపోతూ వెళ్ళిపోతుంటుంది. వీడు సాధన అంటే చేసుకుంటూ వెళ్తుండేటికి వీడు లోపల ఉన్నటువంటి దేవతలు, వీడి కంట్లో ఉన్నటువంటి దేవతలు, వీడి చెవులో ఉన్నటువంటి దేవతలు, వీళ్ళందరూ కూడా ఉదయం 4 గంటలకే నిద్ర లేవాలి, లేచేశారు. మరి వీడు కన్ను, వీడి యొక్క చెవులు లేవాలి కదా నిద్ర, దానికి తగ్గట్టుగా వీళ్ళు ఇవి లేచిపోవడం అంటే జరుగుతుంది. ఊరికే మనకు అర్థం అవడానికి. ఇదంతా కూడా లోపల దేహముల్లో జరిగేటువంటి విధానం గురించి మనకి చెప్పుకుంటూ వస్తున్నారు. As it comes from forth, its inherent nature, immutable. It might be stated that the pattern is relatively immutable and unchangeable in its own inherent nature. It is immutable and unchangeable. ఎందుకు ఈ ప్యాటర్న్ అన్చేంజబుల్ గా ఉంటుందంటే చోటులో ఉన్నటువంటి దేవతలు, వీడిలో ఉన్నటువంటి దేవతలు, ఇది ఆ చోట్లో ఉన్నటువంటి విధానం ఇట్ కెనాట్ బి చేంజ్. ఇట్ ఈస్ పర్మనెంట్, అట్ ఈస్ ఫర్ ఎవర్. సో ఇది దేహం దానికి ట్యూన్ అప్ అవడం, ఇది అన్చేంజబుల్. అంటే ఆ చోట్లో ఉన్నటువంటి దానికి ఇప్పుడు ప్యాటర్న్ గా తెలియబడేటువంటి విషయం ఇదంతా కూడా. అందుకని దాని అంటే అన్చేంజబుల్ అన్నారు. దాన్ని is relatively immutable and unchangeable in its own inherent nature as it comes forth from the mind of either the macrocosmic deity or the microcosmic thinker, but that process of the inner conditioning of matter is mutable and in a state of continual flux. So, but with the conditioning is continual flux అంటుంటుంది దీనికి. అంటే ఏంటి, ఇంతకుముందు మామూలుగా మన భౌతిక దేహంలోనే మనం చెప్పుకుంటాం కదా, ఒక 7 ఏళ్ల క్రితం ఉన్నటువంటి సెల్ ఇప్పుడు మన దేహంలో లేదు. అంటే ఏంటి, దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినది అక్కడ కూడా 7 సింబల్ నెంబర్. ఎవ్రీ 7 years కి మన దేహంలో ఉన్నటువంటి అణువులన్నీ కూడా 7 ఏళ్ల క్రితం ఉన్నటువంటి దేహంలో ఉన్నటువంటి అణువులు ఇప్పుడు ఈ దేహంలో లేవు. అన్ని మారిపోతూ అలా డెవలప్ అవుతూ అలా వస్తూ ఉంటాయి అంతే దేహంలో ఉన్నటువంటి అణువులు. సో అందుకని దీని అంటే కండిషనింగ్ ఈజ్ చేంజబుల్, ఈజ్ మ్యూటబుల్, దట్ ఈస్ ఇమ్యూటబుల్ అని చెప్తున్నట్లు. ప్యాటర్న్ కి కండిషనింగ్ కి రెండింటికి డిఫరెన్స్ మనకి చెప్తున్నారు. సో మైక్రోకాస్మిక్ డైటీ కైనా సరే, మైక్రోకాస్మిక్ థింకర్ కైనా సరే, it is in a state of continual flux another. When at the third initiation, union of the pattern and the conditioned forms is assured, the transfiguration of the initiate takes place. So it will be down union of the pattern and condition has happened. When it has happened, then transfiguration will take place. Transfigure అవుతారు. అప్పటిదాకా వీడు ట్రాన్స్ఫిగర్ అవడం అంటే సాధ్యం కాదు అని చెప్తారు. సో ట్రాన్స్ఫిగర్ అవడం అంటే అదంతా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కాబట్టి అది ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. లీడింగ్ టు ద ఫైనల్ క్రైసిస్ వేర్ ఇన్ ద టూ ఆర్ నోన్ యాజ్ వన్. ఫైనల్ క్రైసిస్కి వెళ్ళేటికి దీస్ టూ ఆర్ వన్ అన్నట్టు తెలిసిపోతుంది. ప్యాటర్న్ అండ్ కండిషనింగ్, దీస్ టూ ఆర్ వన్ దెన్ ద థర్డ్ ఇనిషియేషన్ హెస్ క్రాస్. ఎందుకంటే ఇంట్లో తండ్రి ఉన్నాడు, తండ్రి యొక్క బిహేవియర్ పిల్లవాడి యొక్క బిహేవియర్ వేరుగా ఉండదు. తండ్రి పొద్దున్న మన అందరం 4 గంటల బయలుదేరి గుడికి వెళ్ళాలంటే అంటే సకుటుంబం అందరూ కూడా 4 గంటల స్నానం చేసి చెప్పులు వేసుకుని వాళ్ళు కూర్చుంటారు. ఎందుకు, తండ్రికి కుటుంబానికి అంతటి అనుసంధానం చెంది ఉంటారు వాళ్ళు. తండ్రి 4 గంటల చెప్పులు వేసుకుని ఉండాలంటే 4 గంటలు వేసేసుకుని ఉంటారు, వీళ్ళంతా ఫినిష్. అలా అన్నమాట ఇక్కడ ప్యాటర్న్ అండ్ కండిషన్ దీస్ బోత్ ఆర్ వన్ అని చెప్పారు అక్కడ. ఎప్పుడు థర్డ్ ఇనిషియేషన్ స్టేజ్ దాటేప్పుడు. And the form nature, including in this phrase the causal body as well as the lower vehicles,
then is dispersed and disappears. And the form nature. అప్పుడు ఈ అంటే కొంచెం బాగా డెప్త్ విషయం చెప్తున్నారు. ఎప్పుడైతే కండిషనింగ్ ప్యాటర్న్ రెండు ఒకటైపోతాయో అప్పుడు ఇంకా ఫార్మ్ నేచర్ తోటి సంబంధం లేదు అసలు. కాదలు పడితే అసలు ఈయన అదేం వీడి మీద ప్రభావం ఉండదు అసలు. అంటే ఏమిటి, స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యేది ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా సెంట్రల్ డిపార్ట్మెంట్ తోటి అనుసంధానం చెంది వీళ్ళు చేస్తున్నారు. అందురించి వాళ్ళని స్టేట్ గవర్నమెంట్ ఏమీ కంట్రోల్ చేయలేదు. ఉదాహరణకు మిలిటరీ పీపుల్ ఉన్నారు, వాళ్ళని స్టేట్ గవర్నమెంట్ రూల్స్ వాళ్ళని ఏమి కంట్రోల్ చేయలేదు. వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారు అంతే. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడాలంటే వాళ్ళతో మాట్లాడకూడదు. నువ్వు అసలు ఇక్కడ మమ్మల్ని ఆపడానికి లేదు, మమ్మల్ని మాట్లాడడానికి అవకాశం లేదు. అలా అన్నమాట. ఆ స్థితి గురించి చెప్తున్నారు. The early stages of human development are, as in all else in nature, apparently inchoate and formless. So, మామూలుగా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందంటే apparently inchoate and formless from the angle of the true pattern existing eternal in the heavens. మామూలుగా ఈ ప్యాటర్న్ అది ఎలా ఉంటుంది, ఫార్మ్లెస్ గా ఉంటుంది. మామూలుగా డెవలప్ అవుతున్నటువంటి వాడి లైఫ్ ఇదంతా వీడిది ఎలా ఉంటుంది, ఒక హ్యూమన్ నేచర్ది ఇట్ ఈస్ ఇన్క్వైర్డ్ అండ్ ఫార్మ్లెస్. ప్యాటర్న్ అంటే ఈ చేంజ్ అవ్వడం ఇదంతా కూడా ఒక సామాన్య మానవుడిది ఎలా ఉంటుందంటే కనుక పెద్దగా ఈ ప్యాటర్న్ అంటుంటే దర్శింపబడేటువంటి విధంగా ఉండదు. ఏదో వాడి యూనిట్ అంతే అలా ఉంటుంటుంది. ఎగ్జిస్టింగ్ ఎటర్నల్ ఇన్ ద హెవెన్స్ దేర్ ఈస్ ఎ ఫిజికల్ ఫార్మ్, బట్ ద innate fluid, subject to nature, emotional and mental, in no way conforms to the pattern, and therefore the outer form is also inadequate. In no way conforms to the pattern. వీడు యూనిట్ వీడి ఇల్లు కట్టుకున్నాడు, వీడి పాటికి వీడు ఉంటున్నాడు అంతే. ఇట్ ఈస్ ఇన్ నో వే ఇన్ కన్ఫార్మ్ విత్ ద ప్యాటర్న్. ప్యాటర్న్ తోటి వీడికి ఏమీ లేదు, వీడి పాటికి వీడు ఉంటున్నాడు అంతే. వీడు ఒక యూనిట్ గా. The outer form is also inadequate, but crisis after crisis occurs, and the inner form nature responds more definitely and precisely to the outer impact of the soul impetus, not the paradoxical phrase. Paradoxical phrase గా అర్థం చేసుకున్నాను అంటే ఏంటి, వీడి యొక్క సోల్ అంటే ఇది పాయింట్ మనం కొంచెం వివరంగా నెక్స్ట్ క్లాస్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.